అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న పాయింట్ ఏంటి అంటే వెరీ సింపుల్ యట్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే సో చాలాసార్లు లెట్ మీ పిక్ ది బ్రష్. సో చాలాసార్లు కంపెనీస్ ఉంటాయి కదా, సో కంపెనీస్కి మనం అప్లై చేస్తాం. ఓకే, బట్ అప్లై చేశాక ఐదర్ రిప్లై ఆర్ రెస్పాన్స్ కానీ ఆర్ ఆన్లైన్ టెస్ట్కి లింక్ కానీ రెస్పాన్స్గా రావు. ఓకే, అండ్ దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీకి అప్లై చేశారు అండ్ అట్లీస్ట్ మీకు ఆన్లైన్ టెస్ట్ లింక్ వచ్చింది. ఈ ఆన్లైన్ టెస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా పర్ఫామ్ చేయలేదు, అందువల్ల ముందుకు వెళ్ళలేకపోయారు అంటే అది వేరే విషయం. బట్ అట్లీస్ట్ మీ యొక్క స్కిల్ని మీరు ఆ కంపెనీ వాళ్ళకి చూపించేందుకు ఒక అవకాశం దొరికింది మీకు, అవునా కదా? బట్ లెట్స్ సే మీకు డైరెక్ట్గా ఇక్కడే ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ ఎనీ రిప్లై ఆర్ ఆన్లైన్ టెస్ట్, మీకు అసలు అవకాశమే రాలేదు. ఓకే, సో దట్స్ ద రీజన్. బేసిక్గా ఎప్పుడైనా సరే అట్లీస్ట్ గెట్టింగ్ ఆ ఆన్లైన్ టెస్ట్ లింక్ షుడ్ బి యువర్ టార్గెట్ ఆర్ రిప్లై షుడ్ బి యువర్ టార్గెట్. ఓకే, బట్ అలా జరగట్లేదు అంటే కొన్నిసార్లు ఇట్ కెన్ బీ మిస్టేక్ ఆఫ్ కంపెనీస్ అండ్ కొన్నిసార్లు అది ఖచ్చితంగా మీ తప్పే. కొన్నిసార్లు కాదు, రిప్లై రాలేదంటే చాలాసార్లు ఆ తప్పు మీ వైపే ఉంటుంది. ఓకే, సో ఆ తప్పులు ఏంటి, ఆ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవచ్చు? బికాస్ వాటిని మీరు కరెక్ట్ చేసుకుంటేనే నెక్స్ట్ టైం నుంచి అప్లై చేసినప్పుడల్లా యూ విల్ అట్లీస్ట్ గెట్ రిప్లై ఫర్ ద స్టేజ్ 1. ఆ తర్వాత అంతా మీ స్కిల్ మీద ఉంటుంది, మీ లక్ మీద ఉంటుంది, అదంతా వేరే విషయం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టేజ్ 1. ఓకే, సో ఈ యొక్క వీడియోలో విల్ బి డిస్కసింగ్ ఆన్ ద సేమ్ పాయింట్. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, బేసిక్గా అన్అకాడమీలో 20% డిస్కౌంట్ ఆన్ ఆల్ ది గేట్ సబ్స్క్రిప్షన్స్ మళ్ళీ తిరిగి వచ్చింది. బేసిక్గా దీని గురించి చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్ డీఎమ్స్లో అడిగారు. బికాస్ ప్రీవియస్గా ఒకసారి వచ్చింది, తర్వాత మళ్ళీ ఇట్ వాస్ క్లోజ్డ్, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇట్ విల్ బీ అప్ టు 30 ఏప్రిల్ మాత్రమే. కాబట్టి వెళ్ళండి, వంశీ10 అని కోడ్ వాడితే 20% డిస్కౌంట్ మీకు వెంటనే లభిస్తుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ గో చెక్ ఇట్ అవుట్. దాంతోపాటు ఇప్పుడు మీరు బేసిక్గా గేట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా అన్అకాడమీ యాప్లో డైరెక్ట్గా బేసిక్గా ప్రాక్టీస్ చేయొచ్చు. అగైన్ అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, వంశీ10 అని కోడ్ వాడండి అండ్ గో హెడ్. దీంతోపాటు బికాస్ ఇప్పుడు నేను చెప్పేది బేసిక్గా ఖచ్చితంగా గేట్కి సంబంధించింది కాదు, అయినా సరే ఎందుకు చెప్తున్నానంటే అన్అకాడమీలో ప్రస్తుతానికి వీళ్ళు ఐఐటి జేఈకి కానీ నీట్కి కానీ ఆర్ 8th to 12th బేసిక్గా బోర్డ్ ప్రిపరేషన్ కానివ్వండి, వీళ్ళు సబ్స్క్రిప్షన్ కేవలం 299 రూపీస్కి 45 days ప్లస్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. ఖచ్చితంగా దట్స్ అ గుడ్ ఆఫర్. దాంతోపాటు అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ కాబట్టి లైవ్ క్లాసెస్ విల్ బీ ఫ్రమ్ టాప్ ఎడ్యుకేటర్స్. దాంతోపాటు దెల్ బీ గైడెన్స్ ప్రొవైడెడ్ టు యూ రిగార్డింగ్ ద బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ 24/7 డౌట్ సాల్వింగ్ ఉంటుంది. మీరు చేయవలసిందల్లా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జస్ట్ క్లిక్ చేయండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, వంశీ10 అనే కోడ్ని యూజ్ చేయండి అండ్ 299 రూపీస్కి అబ్సల్యూట్లీ 45 days ఆఫ్ 8th to 12th ఆర్ నీట్ ఆర్ జేఈని బేసిక్గా పొందండి. ఓకే, సో దీనికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే బెటర్. అండ్ ఈ ఆఫర్ కూడా మీకు కేవలం 30th వరకు ఉంటుంది కాబట్టి డోంట్ మిస్ ఇట్ అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ విత్ ద టాపిక్. పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. సో నేను చెప్పబోయేది ఏంటంటే మీరు చేసే ఆర్ చేయగలిగే మిస్టేక్స్ ఏంటి. సో మీరు చేయకపోతే ఇవి కంప్లీట్లీ ఫైన్, నెక్స్ట్ టైం నుంచి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండ్ మేజర్ మిస్టేక్ ఎలిజిబిలిటీ అనమాట. సో బేసిక్గా ప్రతి కంపెనీ ప్రతి ఒక్క రోల్కి వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఆ యొక్క జేడీలో అంటే జాబ్ డిస్క్రిప్షన్లో బేసిక్గా ఈ యొక్క రోల్కి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరెవరు ఎలిజిబుల్, ఏ బ్యాచ్, ఏ బ్రాంచ్, ఏ డిగ్రీ అంతా ఉంటుంది. బట్ చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంటే బేసిక్గా ఒక రాయేసి చూద్దాం, వై నాట్ ట్రై అని చెప్పి బేసిక్గా ఎలిజిబుల్ కాకపోయినా అప్లై చేస్తారు. అది తప్ప అంటే ఇట్స్ నాట్ రియలీ అ మిస్టేక్. ఓకే, అంటే నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాయేశారు, ఆ రాయి పడిపోయింది అనుకుంటే యు ఆర్ లక్కీ కదా. సో రాయి వేయడంలో తప్పులేదు, బట్ రాయి వేసినప్పుడు ఆ రాయి ఖచ్చితంగా పడుతుంది అనుకోవడం తప్పు అంటున్నాను నేను. సో ఎలిజిబిలిటీ లేనప్పుడు మీరు అప్లై చేస్తే మీకు రిప్లై రాలేదు అని చెప్పి మీరు బాధపడకూడదు. ఓకే, బికాస్ మీకు ఎలిజిబులే కాదు, వచ్చుంటే దట్ వాజ్ యువర్ లక్, రాకపోతే మాత్రం ఇట్ ఈస్ నాట్ అ మిస్టేక్ బికాస్ ఎలిజిబిలిటీ ఈజంట్ దేర్ ఫర్ యూ. సో ఫస్ట్ రీజన్ మీకు రిప్లై బ్యాక్ రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఎలిజిబుల్ కాకపోయినా అప్లై చేయడం. బికాస్ మేజర్ కంపెనీస్, ఓకే, మ్యాక్సిమం కంపెనీస్ అన్నీ కూడా స్ట్రిక్ట్గా వెరిఫై చేస్తాయి వచ్చిన అప్లికేషన్స్లో ఏవేవి ఎలిజిబుల్ కానివి వాటిని ముందే రిజెక్ట్ చేసేస్తాయి. కాబట్టి దట్స్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే బేసిక్గా లేట్ అప్లయింగ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్ అనమాట. లెట్స్ సే
1st Januaryన ఒక రోల్కి ఓపెనింగ్ వచ్చింది. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్స్ ఆర్ మేబీ 5 ఓపెనింగ్స్ అనుకుందాం. ఓకే, మీరు దీన్ని 15th Januaryకి మేబీ అప్లై చేశారు. ఓకే, అప్పటికి ఓపెనే ఉంటుంది, రోల్ క్లోజ్ అవ్వదు, లింక్ ఓపెన్ ఉంటుంది, అప్లై చేయొచ్చు. బట్ పాయింట్ ఈజ్ ఈ 5 మంది కోసం ఎంతమందిని మ్యాక్సిమం వాళ్ళు కైండ్ ఆఫ్ టెస్ట్ చేస్తారు? మ్యాక్సిమం 5 into 20 times. ఓకే, సో మ్యాక్సిమం 100 మందిని దే విల్ కైండ్ ఆఫ్ టెస్ట్. ఓకేనా? సో మీరు తర్వాత అప్లై చేశారు, ఈ లోపలే ఒక 500 మంది అప్లై చేస్తారనుకుందాం. సో మీరు 50 మెంబర్. సో దీంట్లో కూడా అందరిని తీసుకోరు. సో ఓన్లీ 100 మందిని మాత్రమే టెస్ట్ చేస్తారు. బికాజ్ 100 మంది కంటే ఎక్కువ మందిని టెస్ట్ చేసి కూడా వేస్ట్ కదా. బికాజ్ కావాల్సింది 5 మంది అండి, దానికోసం 500 మందిని టెస్ట్ చేయడం ఎందుకు? బికాజ్ ఈచ్ పర్సన్ని టెస్ట్ చేసేందుకు ఇట్ ఈస్ నాట్ ఫ్రీ. లెట్స్ సే ఒక పర్సన్ ఉన్నాడు, ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ఈ క్యాండిడేట్ సో తినని టెస్ట్ చేయడానికి ప్రతి కంపెనీ ఒక ప్లాట్ఫామ్ వాడుతుంది, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఓకే, దాంట్లో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్కి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ టైం అంతా ఉంటుంది. సో బేసిక్గా ఒక క్యాండిడేట్ని టెస్ట్ చేయడానికి ఎవ్రీ కంపెనీ స్పెండ్స్ మనీ, లిటరలీ స్పెండ్స్ మనీ. ఓకే, సో ఫ్రమ్ ద క్యాండిడేట్ సైడ్ మేబీ హైరింగ్ కెన్ బీ ఈజీ, బట్ ఫ్రమ్ ద కంపెనీ సైడ్ హైరింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ డిఫికల్ట్. ఓకే, కాబట్టి ఎక్కువ మందిని వాళ్ళు బేసిక్గా టెస్ట్ చేయరు, ఓన్లీ కొంతమంది తీసుకుంటారు. కాబట్టి నా యొక్క సజెషన్ ఏంటి అంటే కీప్ ఫాలోయింగ్ లైక్ ఆల్ ది మేజర్ కైండ్ ఆఫ్ ఏదైతే నోటిఫికేషన్స్ ఇస్తాయో, దట్ కెన్ బీ యూట్యూబ్ ఛానల్, దట్ కెన్ బీ టెలిగ్రామ్ గ్రూప్స్. ఓకే, నా తరపు నుంచి వంశీ భవానీ తరపు నుంచి అయితే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, విచ్ ఈస్ వంశీ భవానీ కెరియర్స్, వీబీ కెరియర్స్ వాట్ ఎవర్. సో అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. బేసిక్గా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టేవి తక్కువ, బికాజ్ ఐ మీన్ టైం కన్స్ట్రెంట్ వల్ల. బట్ టెలిగ్రామ్లో మాత్రం ఆల్మోస్ట్ అన్నీ పోస్ట్ చేస్తాను. ఐ మీన్ రెండింటికి లింక్ ఐ ట్రై టు గివ్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్. బట్ టెలిగ్రామ్లో కూడా యూ కెన్ సర్చ్ ఇట్ అనమాట, ఇట్ ఈస్ వంశీ భవానీ. ఓకే, ఫైన్. సో ద పాయింట్ ఈజ్ లేట్గా ఎప్పుడు కూడా అప్లై చేయకండి. ఓకే, మీ చేతిలో ఇంకా ఛాన్స్ లేదు, మీకు తెలిసిందే 15th అన్నప్పుడు అప్లై చేయండి. బట్ ఇది కూడా ఒక ప్రాబబుల్ రీజన్ అని చెప్తున్నాను. థర్డ్ ఏంటి అంటే సేమ్ రెజ్యూమ్. ఇది చాలామందికి అసలు తప్పని కూడా తెలియదు. ద పాయింట్ ఈజ్ లెట్స్ సే కంపెనీ ఏ ఉంది, కంపెనీ బి ఉంది, కంపెనీ సికి ఉంది. ఓకే, ప్రతిదానికి ఆబ్వియస్లీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. అప్లై చేస్తున్నప్పుడు రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ద పాయింట్ ఈజ్ ఈ మూడిటికి చాలామంది సేమ్ రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తారు. అది తప్పు అని కూడా తెలియదు. ద పాయింట్ ఈజ్ అది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఏ కంపెనీ ఆఫర్ చేసే రోల్ ఈజ్ లెట్స్ సే A1 అనుకుందాం, బి ఆఫర్ చేసే రోల్ B1, సి ఆఫర్ చేసే రోల్ C1. ఓకే, సో A1 యొక్క జేడీలో దెర్ విల్ బీ సమ్ స్కిల్స్, నాకు ఈ స్కిల్స్ కావాలి అని చెప్పి. సిమిలర్లీ ఫర్ B1, సిమిలర్లీ ఫర్ C1 వాళ్ళ యొక్క జేడీలో స్పెసిఫిక్ స్కిల్ సెట్ మెన్షన్ చేసి ఉంటుంది. సో మీరేం చేయాలంటే మీ రెజ్యూమ్లో ఈ స్కిల్స్ హైలైట్ అయ్యే విధంగా చూసుకోవాలి. సో రెజ్యూమ్లో స్కిల్స్ సెక్షన్ అనేది మీరు ప్రతి అప్లికేషన్కి చేంజ్ చేసి సబ్మిట్ చేయాలి. ఎందుకంటే సింపుల్ రీజన్ ఏంటి అంటే ఒకవేళ మీ రెజ్యూమ్ని ఒక మనిషి పరిశీలిస్తే ఈ ముగ్గురికి మీరు సేమ్ రెజ్యూమ్ అప్లోడ్ చేసినా తప్పేమీ లేదు. బట్ ఇవాళ రోజుల్లో రెజ్యూమ్స్ని మాన్యువల్గా మనుషులు చూడట్లేదు. ఓకే, ప్రతిదీ ఆటోమేట్ అయిపోయినప్పుడు ఇది ఎందుకు మాన్యువల్ చేస్తారు? ఇది కూడా ఆటోమేట్ అయిపోయింది. సో దే విల్ బీ బాట్స్ అనమాట, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ విచ్ విల్ స్కాన్ ద రెజ్యూమ్స్ అండ్ బేసిక్గా వాటిని ATS అంటారు. సో దాంట్లో మీ రెజ్యూమ్లో ఆ యొక్క స్పెసిఫిక్ జేడీకి రోల్కి తగిన విధంగా ఉంటేనే మీ రెజ్యూమ్ని వాళ్ళు ముందుకి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు అంటే ఆ బాట్స్, ఓకే, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. సో తగిన విధంగా ఉందా లేదా అని చెప్పి ఎలా చెక్ చేస్తారంటే దే విల్ బీ వెరిఫైయింగ్ యువర్ స్కిల్స్ ఇన్ ద రెజ్యూమ్ విత్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఇన్ ద జేడీ. ఓకే, సో సెక్షన్స్ లైక్ స్కిల్స్ కానివ్వండి ఆర్ ఈవెన్ దాన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ కూడా. సో మేబీ ఒక క్రియేటివ్ సైడ్ ఆఫ్ ఒక రోల్కి అప్లై చేస్తున్నప్పుడు మేబీ మీరు ప్రీవియస్గా క్యాన్వాలో వర్క్ చేశారనుకుంటే అది రాయొచ్చు, మెన్షన్ చేయొచ్చు. బట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇది మెన్షన్ చేయకూడదు. సో అది చెప్తానమాట, మీ రెజ్యూమ్ని ఆ రోల్కి ఆ జేడీకి అనుగుణంగా మీరు మోడిఫై చేసి మాత్రమే అప్లోడ్ చేయాలి. అర్థమైందా? దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఫోర్త్ మిస్టేక్ నేను చాలాసార్లు చెప్పేదే లాంగ్ రెజ్యూమ్స్. లాంగ్ రెజ్యూమ్స్ మీరు అప్లోడ్ చేస్తున్నారు మీ యొక్క రెజ్యూమ్ సెక్షన్లో అంటే
ఖచ్చితంగా ఇట్స్ అ ష్యూర్ షాట్, ఖచ్చితంగా మీకు రిప్లై రాదు మ్యాక్సిమం కేసెస్లో. ఎందుకంటే లాంగ్ రెజ్యూమ్స్ మోర్ దెన్ 1 పేజ్ ఈజ్ నాట్ రికమెండెడ్. అండ్ ఈ చెప్పాను కదా ఆటోమేటెడ్ ATS సిస్టమ్స్ ఫర్ రెజ్యూమ్ స్కానింగ్, అవి ముందే రిజెక్ట్ చేసేస్తాయి. సో నెవర్ డూ దిస్. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్, మోర్ దెన్ 1 పేజ్ ఈజ్ అ బిగ్ నో. ఫైనల్లీ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే బేసిక్గా మీ యొక్క అగైన్ రెజ్యూమ్ సైడే. రెజ్యూమ్లో మీరు అన్నెసరీ వర్డ్స్, సో లైక్ ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ రాస్తున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా మీ యొక్క స్పెసిఫిక్ టాస్క్ గురించి గొప్పగా చెప్పకూడదు. లైక్ గ్రేట్, ఓకే, స్ప్లెండిడ్ ఆర్ ఎనీథింగ్, ఐఎమ్ టీమ్ ప్లేయర్, ఇవన్నీ పదాలు మేబీ ఇంటర్వ్యూస్లో చెప్పడానికి బాగుంటాయి, బట్ రెజ్యూమ్స్లో ఇట్స్ అగైన్ అ బిగ్ నో. ఓకే, ఎందుకు అంటే దట్స్ ద థింగ్ అనమాట. సో ATSలో ఏంటంటే ఒకవేళ నేను మనిషిని అనుకోండి, చూసి నాకు అర్థమవుద్ది బేసిక్గా ఈ పర్సన్ ఎవరో అని చెప్పి. బట్ ATSకి మనం ముందే రూల్స్ ఇవ్వాలి, వేటిని రిజెక్ట్ చేయాలి, వేటిని యాక్సెప్ట్ చేయాలని చెప్పి. అర్థమైందా? సో కాబట్టి దట్స్ అగైన్ సో ఇవి మెయిన్ పాయింట్స్ అనమాట. సో ఈ పాయింట్స్ కనుక మీరు నెక్స్ట్ టైం నుంచి చూసుకుంటే ఖచ్చితంగా మీరు ఐ యామ్ ష్యూర్ దట్ మీరు ఎలిజిబుల్, మీరు కరెక్ట్ టైంకి అప్లై చేస్తున్నారు అండ్ రెజ్యూమ్ కూడా బాగుంది అనుకున్నప్పుడు నోబడి విల్ స్టాప్ యూ. అండ్ బేసిక్గా ఇవన్నీ మీ చేతిలో ఉన్నవి. మీ చేతిలో ఏంటంటే తెలుసా, నౌ ఏ రోల్కైనా సరే, లెట్స్ సే రోల్ X అనుకుందాం. ఈ రోల్ Xకి కంపెనీ బేసిక్గా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు బయట నుంచి మీలాంటి ఒక 100 మంది అప్లై చేయొచ్చు. 100 మంది ఎగ్జాంపుల్. బట్ సిమిలర్గా ఈ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా కొంతమందిని రెఫర్ చేయొచ్చు. ఓకే, లెట్స్ సే ఈ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళకి తెలిసిన మంచి కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఒక 20 మెంబర్స్ని రెఫర్ చేశారనుకోండి, ఇట్ ఈజ్ ఫర్ ష్యూర్ దాట్ ఆ కంపెనీ మీ అప్లికేషన్ కంటే వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీ రెఫర్ చేస్తున్న క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్ని ముందు చూస్తాయి, వాళ్ళనే ముందు టెస్ట్ చేస్తాయి. వాళ్ళల్లో ఒకవేళ దొరకపోతే దెన్ దే విల్ కమ్ హియర్. ఓకే, సో అగైన్ ఇది మీ చేతిలో లేదు, బట్ సో ఆల్ ద పాయింట్స్ చెప్తున్నాను కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో అ పాయింట్. కాబట్టి మీరు కూడా సరే ఎప్పుడైనా అప్లై చేస్తున్నారు అనుకున్నప్పుడు రెఫరల్కి ట్రై చేయండి. అండ్ ఏ కంపెనీలో అయినా సరే, ఏ ఎంప్లాయ్ అయినా సరే నిజంగా మీలో స్కిల్ ఉంది అనుకుంటే మిమ్మల్ని రెఫర్ చేయను అని చెప్పడు. రీజన్ తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ మిమ్మల్ని రెఫర్ చేశాడు అండ్ మీరు సెలెక్ట్ అయ్యారు ఆ రోల్కి అనుకుంటే, మీతో పాటు ఆబ్వియస్లీ మీకు జాబ్ వచ్చింది, దట్స్ అ హ్యాపీ థింగ్. బట్ మిమ్మల్ని రెఫర్ చేసిన వాళ్ళకు కూడా కంపెనీ బోనస్ ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దే విల్ నాట్ రిజెక్ట్ యూ ఇఫ్ యూ హ్యావ్ ద స్కిల్. మరి ఈ రెఫరల్స్కి ఎలా ట్రై చేయాలన్నా, ఇప్పుడు నాకు లెట్స్ సే X అనే కంపెనీలో ఒక రోల్కి అప్లై చేయాలి. హౌ టు ఫైండ్ దట్ పర్సన్ వర్కింగ్ ఇన్ X అంటే చాలాసార్లు చెప్పాను, లింక్డ్ఇన్. నేను మన ఛానల్లో మీరు చూస్తే జస్ట్ గో త్రూ ద ఛానల్ అనమాట. బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. మీరు కనుక ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చూస్తే మాత్రం మీకు మీ యొక్క పీర్స్ కంటే, అంటే మీతో పాటు కంపీట్ అవుతున్న వేరే క్యాండిడేట్స్ కంటే ఎంతో కొంత ఎక్స్ట్రా ఎడ్జ్ కంపల్సరీ. బికాస్ ఐ హ్యావ్ షేర్డ్ ఆల్ దట్ టిప్స్ అండ్ ట్రిక్స్. చాలా చేశాను, ఇంకా చాలా చేయాల్సినవి కూడా ఉన్నాయి, బట్ సో విత్ దట్ నోట్ ఐ హోప్ ఈ టిప్స్ మీరు ఫాలో అవుతారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కైండ్ ఆఫ్ వాచింగ్ టిల్ ఎండ్. జై హింద్, జై భారత్.